What's up amigos, this is Ajay, welcome to a Jude channel. On this beautiful Monday, ఈ వీడియోని ఒక డిప్స్ ట్యుటోరియల్తో కిక్ స్టార్ట్ చేద్దాం. బికాజ్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో నేను మూడు ఎక్సర్సైజ్లు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే నెంబర్ 1 is పుషప్స్, నెంబర్ 2 is పుల్అప్స్, నెంబర్ 3 is డిప్స్. నో, నిజంగా ఇట్స్ అ ఫ్యాక్ట్ మ్యాన్. ఎందుకంటే కాంపౌండ్ మజిల్ గ్రూప్ ఎక్సర్సైజ్ అంటే ఒకేసారి ఎక్కువ మజిల్స్ని టార్గెట్ చేసే పవర్ఫుల్ ఎక్సర్సైజ్, ఫెయిర్లీ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ఒకసారి కొన్ని లైఫ్ అంతా వాడగలిగే ఎక్విప్మెంట్. అండ్ ఒకవేళ మీ దగ్గర ఈ ఎక్విప్మెంట్ లేకపోయినా ప్లాస్టిక్ చైర్స్ కూడా చేసుకోగలిగే ఫీజబిలిటీ. అండ్ ఇట్ ఈస్ ఫన్ అమిగోస్, ఇట్ ఈస్ ఫన్. అండ్ ఇవాళ వీడియోలో డిప్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఒక 3 మిస్టేక్స్ని పిన్ పాయింట్ చేస్తా, సో దట్ వెన్ ఎవర్ యూ డూ ఇట్ ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా మైండ్ఫుల్గా ఉంటారని. సో మొత్తానికి మీరు ఒక పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఎలా చేయకూడదో నేర్చుకోబోతున్నారు. షెల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ entertaining and fun-loving manner. So, if you are a fun-loving person, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, so that whenever I upload, you will be notified. డిప్స్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? ముందుగా డిప్స్ చేయాలంటే కావాల్సిన ఎక్విప్మెంట్. డిప్స్ని మనం ఇలాంటి ఎక్విప్మెంట్తో చేసుకోవచ్చు, ఆర్ ఇలాంటి ప్లాస్టిక్ చైర్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఆ ప్లాస్టిక్ చైర్ కొంచెం బలంగా ఉండేలా చూసుకోండి. ఇందాక మనం అనుకున్నట్టే డిప్స్ అనేది ఒక కాంపౌండ్ మజిల్ గ్రూప్ ఎక్సర్సైజ్. బట్ మన హ్యాండ్ పొజిషన్ని బట్టి అది ఏ మజిల్ని ఎక్కువ టార్గెట్ చేస్తుందో మనం డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాండ్స్ని మనం వైడ్గా పెడితే చేసేటప్పుడు ఇట్ విల్ బి టార్గెటింగ్ మోర్ చెస్ట్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. అండ్ మనం చాలా దగ్గరగా పెడితే ఎక్కువ ట్రైసెప్స్ని టార్గెట్ చేస్తుంది. మీరు మూమెంట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యూ కెన్ రెప్లికేట్. అండ్ ఇంకాసేపట్లో ఐ విల్ బి టెలింగ్ ద మిస్టేక్స్ ఆల్సో, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు, యూ విల్ బి మైండ్ఫుల్ వైల్ డూయింగ్. అండ్ మనం ఈ డిప్స్లో పైకి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా పైకి వచ్చేయాలి. కిందకి వచ్చేటప్పుడు ఒక థంబ్ రూల్ ఏంటంటే ఎల్బో అండ్ షోల్డర్ ఒకటే ప్లేన్లో ఉండేలా చూసుకోండి. అండ్ దీంట్లో మిస్టేక్స్ గురించి మాట్లాడడానికి వస్తే, యాజ్ యూజువల్గా మనం ఏజూడ్లో చేసినట్టే వీ విల్ సింప్లిఫై ద మిస్టేక్స్, సో దట్ మీరు వెన్ యూర్ ట్రయింగ్ టు డూ దెమ్ ఇట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. ఒక 10 మిస్టేకులు చెప్పేసి వెన్ యూ డోంట్ రిమెంబర్ దెర్ ఈజ్ నో యూస్. కాబట్టి ఐ హ్యావ్ హ్యాండ్ పిక్డ్ 3 మోస్ట్ కామన్ మిస్టేక్స్. ఇవి మీరు చేయకుండా ఉండేలాగా ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం యాజ్ యూజువల్గా ఈ 3 మిస్టేక్స్ చేసే వాళ్ళని 3 బ్యాచెస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, వీళ్ళు మీటర్లో ఎప్పుడు ఉండరు. అంటే మనం దిగేటప్పుడు ఒక లెవెల్ దాకా దిగాలి, వీళ్ళు ఈదర్ ఈ లెవెల్ కన్నా తక్కువ దిగుతారు ఆర్ ఎక్కువ దిగుతారు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, మనకి అనవసరంగా జాయింట్స్లో ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ థంబ్ రూల్. మనం దిగేటప్పుడు మన ఎల్బో అండ్ షోల్డర్ ఈ 2 ఒకటే ప్లేన్లో ఉండాలి, ఒకటే లెవెల్లో ఉండాలి. మిస్టేక్ నెంబర్ 2, ఈ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే చెస్ట్ని అప్రైట్గా ఉంచకుండా దించేస్తారు. దిస్ మేజర్లీ హ్యాపెన్స్ బికాస్ మన మైండ్ మన ఎప్పుడు మన బాడీని స్ట్రగుల్ అవనివ్వదు. అదొక సిగ్నల్ పంపిస్తుంది, యూఆర్ స్ట్రగ్లింగ్ టూ మచ్ అని. సో మనం ఎక్సర్సైజ్ డిఫికల్టీ ఈ లెవెల్లో ఉంటే ఈ లెవెల్ తగ్గించేయడానికి చూస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే చెస్ట్ ఇట్లా బెండ్ చేసేటప్పుడు ఆ ఎక్సర్సైజ్ డిఫికల్టీ తగ్గిపోయి మజిల్స్కి ఎంత పడాలో అంత ఎఫెక్ట్ పడదు మజిల్స్ మీద. సో బీ మైండ్ఫుల్ వైల్ డూయింగ్ ఇట్ అండ్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. బ్యాచ్ నెంబర్ 3, వీళ్ళనే తుత్తర బ్యాచ్ అంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా జిమ్కి ఎందుకు వెళ్తాం? ఒక లెవెల్లో బెనిఫిట్ జిమ్ నుంచి తీసుకోవడానికి. అంటే మనం ఎప్పుడు ఒక పేస్లో చేయాలి, ఆ పేస్లో చేస్తేనే ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు ఉపయోగం. ఈ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే రప్ప చేసేసి వాళ్ళే మోసం చేసేసుకొని ఆ ఎక్సర్సైజ్ని ఇన్ని సెట్స్ చేశాను, ఇన్ని రెప్స్ చేశానని చెప్పేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసినందుకు ఉపయోగమే ఉండదు. సో
కొంచెం ఆగండి, ఆపుకోండి, స్లోగా చేయండి. స్లోగా అంటే మరీ స్లోగా కాదు, యూ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక యావరేజ్ పేస్లో చేయాలి ఇప్పుడు ఎక్సర్సైజెస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ పర్టికులర్ వీడియోలో డిప్స్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. ఆల్సో నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలన్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ప్లీజ్ డూ వాచ్ yesterday's cringe-worthy episode 1. It's a brand new podcast series by Jude. ఒకవేళ మీరు చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాను. దాంట్లో కూడా మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్తో నేను వీడియో చేయాలంటే ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఐఎమ్ ఆన్ Instagram. The handle is right in front of you. Follow me there. It will be more fun. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.